హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు వి లివ్ ఇన్ టైమ్. ఈ సినిమా గురించి ఒక మొక్కలో చెప్పాలంటే ఇది ఒక అద్భుతమైన సినిమా. అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంది. కాకపోతే ఈ సినిమా నాన్ లీనియర్ లో ఉంటుంది. మీకోసం అని చెప్పేసి కథని లీనియర్ గా చెప్తాను మీకు అర్థం అవడానికి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఉదయాన్నే జాగింగ్ కెళ్ళి తన ఫామ్ హౌస్ లోనే ఒక తోట ఉంటుంది అనమాట. ఆ తోటలో కొన్ని మొక్కలు కోసుకొచ్చుకొని చక్కగా హీరో కోసం అని చెప్పేసి ఫుడ్ రెడీ చేసి తన దగ్గరకు వచ్చి చూపిస్తుంది అనమాట. ఫుడ్ ఎలా వచ్చిందో చూడు అని చెప్పేసి. అంతేకాకుండా మన కథలో హీరోయిన్ ఒక షెఫ్ అనమాట. కట్ చేస్తే కథ ఇప్పుడు ఒక సంవత్సరం ముందుకు వెళ్తుంది. మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా మన కథలో హీరో కంపెనీలో పనిచేస్తున్నాడు అనమాట. అంతేకాకుండా పని మొత్తం ముగించుకొని హోటల్ రూమ్ కి వస్తాడు. హీరోకి వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం. వాళ్ళ నాన్నకి హీరో అంటే ఇంకా ఇష్టం. దాంతో మనోడికి ఏంటంటే కటింగ్ కూడా చేస్తాడనమాట. అంతేకాకుండా హీరో ప్రాపర్ గా ఫ్రెష్ అయిన తర్వాత తన టేబుల్ మీద ఒక లెటర్ ఉంటుంది. ఏంటని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే అది డైవర్స్ పేపర్ అనమాట. తన భార్యతో తనకేంటంటే డైవర్స్ కావాలని చెప్పేసి హీరో ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకున్నాడు. దానికి కాను అప్రూవల్ సైన్ కోసం అని చెప్పేసి డైవర్స్ పేపర్స్ తన రూమ్ లో పెట్టి వెళ్ళిపోయారు. కాకపోతే హీరో సైన్ చేస్తే డైవర్స్ ఓకే అయిపోతుంది. సో దాంతో మన గదిలో హీరో కూడా కొంతసేపు ఆలోచించుకొని సర్లే మనకే డైవర్స్ కావాలని చెప్పి సైన్ పెడుతున్నప్పుడు పెన్ను పాడైపోతుంది. సర్లే ఇట్లా కాదని చెప్పేసి పక్కనే పెన్సిల్ ఉంటుంది అనమాట. దాన్ని తీసుకుని సైన్ పెడుతున్నప్పుడు పెన్సిల్ కూడా సరిగా పని చేయకుండా ముక్కు ఇరిగిపోతుంది అనమాట. ఇలా కాదని చెప్పేసి హడావుడిగా నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయి పక్కన ఉన్న సూపర్ మార్కెట్ లో 5 పెన్నులు కొనుక్కొని ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని రోడ్డు మీద తినుకుంటూ నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అలా వచ్చేటప్పుడు అనుకోకుండా చేతిలో ఉన్న బిస్కెట్ కింద పడిపోతుంది. దాంతో హీరో ఆ బిస్కెట్ కోసం కొంచెం ముందుకెళ్తే అదే సమయంలో రోడ్డు మీద ఒక కారు వచ్చేసి హీరోను కుదుతుంది. దాంతో మన కథలో హీరో హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. కాకపోతే పెద్ద పెద్ద దెబ్బలేం కాదు కానీ చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి. అంతేకాకుండా మన కథలో హీరోకి ఎదురుగా హీరోయిన్ కూడా కూర్చొని ఉంటుంది. సార్ మీకేం చిన్న చిన్న దెబ్బలు? అప్పుడు హీరోతో ఎలా అంటుంది, సార్ మీకు పెద్ద పెద్ద దెబ్బలేం తగలేదు, చిన్న దెబ్బలు తగిలాయి, ఒక వారంలో సెట్ అయిపోతుందని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే నేను మీకు తెలుసా అండి అని చెప్పి అంటంతో లేదండి అని చెప్పేసి అంటుంది. పోనీ నేనేమన్నా మీకు అప్పున్నానని చెప్పి అడిగితే అది కూడా లేదండి అని చెప్పి అంటంతో మరి ఎవరండి మీరని చెప్పి హీరోయిన్ అడుగుతాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే మిమ్మల్ని కారుతో గుద్దిందే నేనండి, అనుకోకుండా గుద్దాను, సారీ అని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే లేదండి బిస్కెట్ కోసం నేనే రోడ్డు మీదకి వచ్చాను, తప్పు నాది అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా నవ్వుతుంది. సరే పక్కనే కాఫీ షాప్ ఉంది, సరదాగా వెళ్దాం అని చెప్పి అంటంతో హీరో కూడా సరే పదా అని చెప్పి అంటాడు. ఇద్దరు కలిసి పక్కనే ఉన్న కాఫీ షాప్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ అడుగుతుంది మీరు ఏం చేస్తారని చెప్పి అడిగితే నేను ఒక కంపెనీలో పని చేస్తున్నానని చెప్పి అంటాడు. అంతేకాకుండా మీరేం చేస్తున్నారని చెప్పేసి హీరోని అడుగుతాడు. నేను ఒక షెఫ్ నండి, భయంకరంగా వంటలు చేస్తాను, కొత్తగా రెస్టారెంట్ కూడా ఓపెన్ చేస్తానని చెప్పేసి హీరోని ఇన్వైట్ చేస్తుంది. అంతేకాకుండా మీ భార్యను కూడా తీసుకురండి అని చెప్పి అనడంతో హీరో షాక్ అయిపోతాడు. నాకు పెళ్ళిందని ఈ అమ్మాయికి ఇలా తెలుసు అని చెప్పేసి, నీకు ఎలా తెలుసు అని చెప్పి అనడంతో లేదండి వెడ్డింగ్ రింగ్ ఉంది అందుకని చెప్పానని చెప్పి అనడంతో హీరో సర్లే అని చెప్పేసి తప్పకుండా వస్తానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ రెస్టారెంట్ కి మన కథలో హీరో వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడికి ఒక అమ్మాయి వచ్చి రిసీవ్ చేసుకుంటుంది. హీరోయిన్ మీ పేరు చెప్పిందండి రండి, మరి మీ ఆవిడ ఎక్కడైనా చెప్పి అడిగితే లేదు రాలేదని చెప్పేసి అంటాడు. వీళ్ళు ఒక టేబుల్ మీద కూర్చుంటే హీరోయిన్ మంచి వంట ఒకటి చేసి తనకు పంపిస్తుంది. హీరో తిన్న తర్వాత టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ అక్కడికి వచ్చి ఎలా ఉంది టేస్ట్ అని చెప్పి అంటంతో సూపర్ ఉందని నేను చెప్పేసి అంటాడు. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే మరి మీ వైఫ్ రాలేదా అని చెప్పేసి అంటంతో హీరో ఓపెన్ అయిపోతాడు. బేసికల్ గా నాకు పెళ్ళైందండి, కాకపోతే నాకు నా భార్యకి విడాకులు అయిపోయిందని చెప్పి అంటంతో హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. ఎందుకంటే హీరోయిన్ చూసిన వెంటనే హీరోయిన్ లవ్ లో పడిపోయింది. కాకపోతే మనోడికి పెళ్ళైందని చెప్పేసి సైలెంట్ గా ఉంది. ఇప్పుడు విడాకులు అని చెప్పి అంటంతో ఇక తన ఆనందానికి అవధులేవు. దాంతో హీరోని కూడా ఇంటికి తీసుకెళ్తుంది. తీసుకెళ్లిన తర్వాత తనతో ప్రేమగా మాట్లాడుతుంది. ఆ తర్వాత బాగా ఎంజాయ్ చేస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ కన్నా ముందే లేసి తన రూమ్ మొత్తం చెక్ చేస్తాడు. అప్పుడు తనకు అర్థమయ్యేది ఏంటంటే హీరోయిన్ కి స్కేటింగ్ అంటే చాలా ఇష్టం అని. అంతేకాకుండా తను వంట బాగా చేస్తుంది కదా, తనకేంటంటే చాలా ప్లేసుల్లో అవార్డులు వస్తాయి. వాటన్నిటిని చూస్తూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ కూడా నిద్రలేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ఇద్దరు మాట్లాడుకుంటారు. రోజులు గడిచే కొంది వీళ్ళిద్దరికి ఒకళ్ళ మీద ఉన్న ప్రేమ ఇంకొకరికి పెరిగిపోతూ ఉంటుంది అనమాట. అలాగే చట్టాపట్టాలు వేసుకుని తిరిగేస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో మన కథలో హీరోయిన్ అడుగుతుంది ఇప్పటి వరకు నేనేం అడగలేదు కానీ ఫస్ట్ టైం అడుగుతున్నాను, అయినా నువ్వు నీ భార్య ఎందుకు విడాకులు తీసుకున్నారని చెప్పేసి హీరోయిన్ అడుగుతుంది. దాంతో హీరో ఏమంటాడంటే అవును నీకు చిన్నపిల్లలంటే ఇష్టం అని చెప్పి అడగడంతో ఇష్టమే గానీ వాళ్ళు ఉంటే ఎప్పుడు చూసినా గోలగా ఉంటుంది కాబట్టి కొంచెం ఇష్టం లేదని చెప్పేసి హీరోయిన్ ఇష్టానికి ఇష్టం లేదానికి మధ్యలో చెప్తుంది అనమాట. దాంతో మన కథలో హీరో ఏమంటాడంటే నాకు నా భార్య అంటే చాలా ఇష్టం, తను చాలా మంచి అమ్మాయి, కాకపోతే నాకేంటంటే పిల్లలంటే చాలా ఇష్టం, మన ఇద్దరం పిల్లల్ని ప్లాన్ చేద్దామని చెప్పి అడిగాను, తానేమో నో చెప్పింది. అందులో తాను స్వీడన్ వెళ్ళాలనే ప్లాన్ లో ఉంది. అక్కడికి వెళ్తే పిల్లలతో చాలా ఇబ్బంది అయిపోతుంది, మన జీవిత లక్ష్యాలకి మనం దూరం అయిపోతాం పిల్లల వల్ల అని చెప్పేసి ఇప్పుడప్పుడే పిల్లలు వద్దని చెప్పింది. బట్ నాకేమో పిల్లలంటే చాలా ఇష్టం, పిల్లలు ఉంటే ఆ ఇంట్లో ఉండే కళ వేరు, పిల్లలు ఉంటే ఆ ఆనందమే వేరని చెప్పేసి నేను ఎప్పుడు చూసినా నా భార్యని ఫోర్స్ చేస్తూ ఉన్నాను. కానీ నా భార్య ఏమో తన కెరీర్ పాడైపోతుంది, తన జీవిత లక్ష్యం అని చెప్పేసి పిల్లల్ని తర్వాత ప్లాన్ చేద్దామంది. సో దాంతో మేమిద్దరం మ్యూచువల్ గా విడిపోయాం. ఎందుకంటే నా ఇష్టం వేరు, తన ఇష్టం వేరు, కాబట్టి తన ఇష్ట ప్రకారం తనను బతకని అని చెప్పేసి నేనే అర్థం
అర్థం చేసుకుని విడిపోయానని చెప్పి అనడంతో హీరోయిన్ అవునా అని చెప్పేసి ఆశ్చర్యపోతుంది. అంతేకాకుండా సారీ అని చెప్పేసి హక్ చేసుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు నుంచి మన కథలో హీరోయిన్ ఇద్దరు చట్టాబాటలు వేసుకొని విపరీతంగా తిరిగేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇద్దరు ఫ్యామిలీలు కలుసుకుంటారు, చక్కగా భోజనాలు కూడా చేస్తారు. సో దీంతో వీళ్ళ రిలేషన్ మరింత స్ట్రాంగ్ అవుతుంది అనమాట. ఇదిలా ఉంటే ఒక రోజు మన కథలో హీరోయిన్ ఇద్దరు కలిసి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పార్టీ ఉంటే పార్టీకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరో మన కథలో హీరోయిన్ దగ్గరికి వచ్చి, ఆ రోజు చెప్పావు కదా పిల్లలు ఉంటే గోలగోలగా ఉంటుంది, కానీ నాకు చిన్న పిల్లలంటే కొంచెం ఇష్టమే అని చెప్పి అన్నావు కదా, నిజం చెప్పు నీకు పిల్లలంటే ఇష్టం లేదా అని చెప్పేసి అడగడంతో హీరోయిన్కి ఏం అర్థం కాదు. అది ఇప్పుడు ఎందుకు డిస్కషన్, మనం ఏమన్నా వయసు అయిపోయిన వాళ్ళమా, ఇంకా చిన్న వయసే కదా మంది, పెళ్లి చూసుకున్న తర్వాత ఇంకో 2-3 సంవత్సరాల తర్వాత మాట్లాడుకోవాల్సిన విషయాన్ని ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి అనడంతో హీరో ఏమంటాడంటే, చూడు నేను నీ అందాన్ని చూసేం లవ్ లో పడలేదు, నీతో నా జీవితాన్ని ఊహించుకున్నాను కాబట్టి లవ్ లో పడ్డాను. ఒక 2 పిల్లలు, నువ్వు, నేను, ఒక అద్భుతమైన కుటుంబం అని చెప్పేసి ఎన్నెన్నో ఊహించుకుంటున్నాను, నువ్వేమో క్లారిటీగా చెప్పట్లేదని చెప్పడంతో హీరోయిన్ కోపం వచ్చేసి, నీకు పిల్లలే ముఖ్యమైతే నువ్వు పిల్లల కోసమే నన్ను లవ్ చేస్తే దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పడంతో హీరో కూడా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య చిన్న బ్రేకప్ నడుస్తుంది అనమాట. ఇదిలో అంటే ఒక వారం తర్వాత హీరోయిన్ కి కామన్ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు అక్కడికి మన కథలో హీరో వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ కూడా అక్కడే ఉంటుంది. అప్పుడు హీరో ఇలా అంటాడు, నీతో ఆ రోజు అనవసరంగా మాట్లాడాను, నేను ఇబ్బంది పెట్టేట్టున్నాను, దయచేసి నన్ను క్షమించు, నువ్వు లేకుండా నేను ఉండలేకపోతానని చెప్పడంతో హీరోయిన్ కూడా అర్థం చేసుకొని నవ్వుకుంటూ హీరోని యాక్సెప్ట్ చేస్తుంది. మళ్ళీ అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత వీళ్ళిద్దరు సరదాగా ఉన్నప్పుడు అనుకోకుండా మన కథలో హీరోయిన్ కి కడుపులో నొప్పి వస్తుంది అనమాట. దాంతో హీరో హడావుడిగా హాస్పిటల్ తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత ప్రాపర్ గా బ్లడ్ టెస్ట్లు అన్ని టెస్టులు చేసిన తర్వాత, మేడం రిపోర్ట్లు సాయంత్రం వస్తాయండి, వచ్చిన తర్వాత ఏంటో మీకు తెలుస్తుంది, ఆ తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం అని చెప్పడంతో హీరోయిన్ ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు. ఆ రోజు సాయంత్రం రిపోర్ట్లు వస్తాయి అనమాట. ఆ రిపోర్ట్లు చూసిన తర్వాత హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే హీరోయిన్ కి క్యాన్సర్ ఉంది, అందులోనూ బాడీలో ఎక్కడ పడితే అక్కడ కాదు, కేవలం హీరోయిన్ ప్రైవేట్ పార్ట్ లో క్యాన్సర్ ఉండటం వల్ల హీరోకి ఏం అర్థం కాదు. కట్ చేస్తే మరుసటి రోజు హాస్పిటల్ తీసుకెళ్లి ఆ డాక్టర్ని అడిగితే ఆవిడేమంటుందంటే, అవునండి ఈ క్యాన్సర్ కి ట్రీట్మెంట్ చేసుకోవాలంటే కొంచెం మనోధైర్యం కావాలి, మామూలుగా అంటే కీమోథెరపీ చేస్తారు అంతా ఓకే అయిపోతుంది, కానీ మీరు మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి హీరోయిన్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత బాగా ఆలోచించి హీరోయిన్ చెప్తుంది అనమాట, నేను ట్రీట్మెంట్ తీసుకుంటాను, నువ్వేం కంగారు పడకు, కాకపోతే నువ్వు పిల్లలు కావాలన్నావు కదా, మనం పిల్లలకి ప్లాన్ చేద్దామని చెప్పడంతో హీరో నవ్వుతాడు. ఆ తర్వాత ఇద్దరు ఫిజికల్ గా కలుస్తారు. కాకపోతే మన కథలో హీరోయిన్ ఉన్న డౌట్ ఏంటంటే, తనకి క్యాన్సర్ వచ్చింది ప్రైవేట్ పార్ట్ లో, ఇప్పుడు తనకి పిల్లలు పుడతారో లేదో అని చెప్పేసి ఒక చిన్న డౌట్ ఉంటుంది. అందులోనూ అసలు డెలివరీ అవుతుందా లేదని చెప్పేసి ఒక భయం ఉంటుంది. ఇదిలా ఉంటే మన కథలో హీరోయిన్ కి అసలు ప్రెగ్నెంట్ అవుతుందా లేదని చెప్పేసి భయం ఉంది కదా, అందుకని ప్రతిరోజు టెస్ట్ కిట్ తీసుకొని టెస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. కాకపోతే నెగిటివ్ వస్తూ ఉంటుంది. అలాగే తను బాధపడుతూ ఉంటుంది, అసలు నేను తల్లి అయ్యే అవకాశం ఉందా లేదా అని చెప్పేసి. అందులోనూ మన కథలో హీరోకి ఏమో పిల్లలంటే చాలా ఇష్టం, తను ఒక అందమైన కుటుంబాన్ని ఊహించుకున్నాడు, ఏమైపోతుంది నా జీవితం అని చెప్పేసి హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. ఒక రోజు మన కథలో హీరోయిన్ కి ప్రెగ్నెన్సీ రిపోర్ట్ వస్తుంది, పాజిటివ్ వస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ ఆనందానికి అవధులే ఉండవు. అంతేకాకుండా హీరోయిన్ ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అవుతుందో ప్రతిరోజు సాయంత్రం తను చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఒకనొక సందర్భంలో విపరీతమైన కడుపులు నొప్పి రావడం, అలాగా బాధపడుతుంటే మన కథలో హీరో కూడా హీరోయిన్ కి ఎంతగానో సపోర్ట్ చేస్తూ ఉంటాడు. తనకి ఏ ఇబ్బంది వచ్చినా సరే తన దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉంటే 8 నెలలు అలా గడిచిపోతూ ఉంటాయి. అలా గడిచిపోయిన తర్వాత ఒకరోజు సడన్ గా హీరోయిన్ కి పురుటి నొప్పులు వస్తాయి. దాంతో హీరోకి భయం వేసి హీరోయిన్ ని హడావుడిగా తీసుకెళ్తాడు హాస్పిటల్ కి. కాకపోతే వాళ్ళు ఏమంటారంటే, లేదు బాబు పురుటి నొప్పులు కాదేవి, లోపల బేబీ ఏంటంటే తంతు ఉంది, దానివల్ల వచ్చిన నొప్పులు అని చెప్పడంతో తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్తారు. అలా 1 మంత్ గడిచిన తర్వాత సడన్ గా హీరోయిన్ కి పురుటి నొప్పులు వస్తాయి. దాంతో హీరోయిన్ తీసుకుని హీరో కారులో బయలుదేరతాడు. కాకపోతే ముందు ఒక కారు అడ్డు ఉంటుంది అనమాట. నా భార్య కన్నా కారు ఎక్కువ అని చెప్పేసి కారుతో ఆ కారును గుద్దేసి వెళ్తాడు. కాకపోతే వీళ్ళు 31st నైట్ ని హీరోయిన్ కి పురుటి నొప్పులు రావడం వల్ల రోడ్లన్నీ పిచ్చ ట్రాఫిక్ తో జామ్ అయిపోయి ఉంటాయి. దాంతో మన కథలో హీరోకి ఏం చేయాలో తెలియక, మరోపక్క మన కథలో హీరోయిన్ కి ఏమో పురుటి నొప్పులు భయంకరంగా వస్తూ ఉంటాయి. నువ్వేం కంగారు పడకమ్మ, నేను ముందుకెళ్ళి చూసొస్తానని చెప్పేసి ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేద్దాం అనుకుని చూస్తే 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. సర్లే అని చెప్పేసి కార్ దగ్గర కూర్చు చూస్తే అక్కడ మన కథలో హీరోయిన్ ఉండదు. ఎక్కడికి వెళ్ళింది అని చూస్తే పక్కన ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి ఉంటుంది. ఏంటి ఇక్కడికి వచ్చామని చెప్పడిగితే, బాగా పెయిన్ ఉంది, నేను అర్జెంట్ గా వాష్రూమ్ కి వెళ్ళాలని చెప్పడంతో సూపర్ మార్కెట్ లో వాష్రూమ్ తీసుకెళ్తాడు. కాకపోతే హీరోయిన్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ డోర్ జామ్ అయిపోతుంది అనమాట, ఓపెన్ అవ్వదు. దాంతో హీరోకి భయం వేసి సూపర్ మార్కెట్ లో పనిచేసి ఒక ఆవిడని తీసుకొస్తాడు. అందులో పనిచేసి ఇంకొక ఆయన వచ్చేసి, ఇలా కాదు లోపల వాడు చాలా ఇబ్బంది పడుతుంది, గర్భవతి అని చెప్పేసి డోర్ ని పగలగొడతారు. పగలగొట్టి లోపలికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఏడుస్తూ ఉంటుంది అనమాట. నా వల్ల కాదు, నేను లెగవలేను, పురుటి నొప్పులు విపరీతంగా వస్తున్నాయని చెప్పడంతో హీరోకి ఏం చేయాలో తెలియక డాక్టర్ కి ఫోన్ చేస్తాడు. దాంతో డాక్టర్ ఏమంటాడంటే, నాకు తెలిసినంత వరకు ఇంకొన్ని క్షణాల్లో ఆ అమ్మాయికి డెలివరీ అవ్వకపోతే చాలా ఇబ్బంది పడుతుంది, కాబట్టి అక్కడే డెలివరీ చేయండి అని చెప్పడంతో హీరో ఆశ్చర్యపోతాడు. ఏంటి బాత్రూమ్ లోనని చెప్పేసి, నీ భార్య నీకు దక్కాలంటే బాత్రూమ్ లో డెలివరీ కావాలని చెప్పేసి డాక్టర్ ఏమో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు. మన కథలో హీరో కూడా ప్రాపర్ గా డెలివరీ చేస్తాడు. దాంతో మన కథలో
కథలో హీరోయిన్ కి ఒక అమ్మాయి పడుతుంది అనమాట. వీళ్ళు ఎంతగానో ఆనందపడతారు. అది కూడా బాత్రూమ్ డెలివరీ అయింది. ఏదేమైనా సరే మన కథలో హీరో ఒక అమ్మాయి పుట్టింది. హీరోయిన్ ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అందులోను సూపర్ మార్కెట్ లో ఉన్న వాళ్ళైతే ఇంకా వాళ్ళ ఆనందానికి అవధులే ఉండవు అనమాట. ఆ తర్వాత ఇప్పటి వరకు హీరోతో మాట్లాడిన డాక్టర్ ఏమంటాడంటే, సరే మీరు ఎక్కువసేపు అక్కడ ఉన్నాం, అక్కడ నేను అంబులెన్స్ పంపిస్తాను, మీరు మామూలు కారులో ఇక్కడికి రావడం కొంచెం కష్టంగానే అంబులెన్స్ అయితే చాలా సింపుల్ గా వచ్చేస్తారని చెప్పేసి ఆ డాక్టర్ హీరో వాళ్ళ కోసం అంబులెన్స్ పంపిస్తారు. దాంతో వీళ్ళిద్దరు అంబులెన్స్ ఎక్కుతారు. ఆ తర్వాత తిరిగి హాస్పిటల్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ప్రాపర్ గా బేబీని చెక్ చేస్తే ఫుల్ హెల్తీగా ఉంది, ఏం ప్రాబ్లం అని చెప్పి అనడంతో హీరోయిన్ ఎంతగానో ఆనందపడతారు. ఆ అమ్మాయికి పేరు కూడా పెడతారు. కట్ చేస్తే 3 సంవత్సరాల తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. మన కథలో హీరోయిన్ ఏం చేస్తారంటే ఒక విలేజ్ దగ్గరికి వెళ్తారనమాట. అక్కడ ఒక ల్యాండ్ కొనుక్కొని అక్కడే ప్రశాంతవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. బేసికల్ గా మన కథలో హీరోయిన్ క్యాన్సర్ ఉంది కదా, అసలు తను ఇప్పుడు దాకా బతకటమే ఒక అద్భుతం అనమాట. అందులోనూ హీరోయిన్ ఏం చేస్తుందంటే తను ఎలాగో చనిపోతాను, తన కూతురు ఒంటరి అయిపోతుందని చెప్పేసి ఎప్పుడు చూసినా సరే తల్లి లేని ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఈ భూమి మీద ఎలా సర్వైవ్ అయింది, జీవితంలో అనుకున్న స్థాయికి ఎలా రీచ్ అయిందని చెప్పేసి అలాంటి కథలు చెప్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఏదో ఒక రోజు తను చనిపోయిన తర్వాత తనకి ఈ భూమి మీద వాళ్ళ అమ్మ లేదనే భయం లేకుండా హ్యాపీగా సర్వైవ్ అవ్వడానికి తను చెప్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఒక రోజు మన కథలో హీరోయిన్ తన పని తాను చేసుకుంటున్నప్పుడు, అంటే తను ఒక షెఫ్ కదా, అందుకని తన పని తాను చేసుకున్నప్పుడు సడన్ గా కడుపులో నొప్పి ఎక్కువైపోతుంది. దాంతో హడావుడిగా హీరో వచ్చి హాస్పిటల్ తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత డాక్టర్ ఏమంటుందంటే, మీ ఆవిడ ఇప్పుడు స్టేజ్ 3లో ఉందండి, ఇంకొక 6 నెలలు లేకపోతే 8 నెలలు బతికుంటుంది, ఆ తర్వాత మీ ఆవిడ ఉండదని చెప్పి అనడంతో హీరోయిన్ ఎంతగానో బాధపడతారు. సో బేసికల్ గా హీరోయిన్ బాధ ఏంటంటే తన కూతురు ఒంటరిది అయిపోతుందని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. మరోపక్క మన కథలో హీరో ఏం చేస్తారంటే తనకు బతికేది కొంతకాలమే కాబట్టి ఉన్న పనులన్నీ మానేసి తన దగ్గరే ఉండాలని చెప్పేసి మెంటల్ గా ప్రిపేర్ అవుతాడు. అంతేకాకుండా హీరోయిన్ కారులో వచ్చేటప్పుడు తనకి సైమన్ అని ఒక అతను మెసేజ్ చేస్తాడనమాట. ఇలాగ ఫుడ్ కాంపిటీషన్ జరుగుతుంది, నువ్వు పార్టిసిపేట్ చేయొచ్చు కదా, నువ్వు వంటలు బాగా చేస్తావు కదా అని చెప్పి అనడంతో హీరోయిన్ మాత్రం నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి మెసేజ్ పెడుతుంది. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే మన కథలో హీరోయిన్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే, మన ఇద్దరం పెళ్లి చేసుకున్నావా, మన పెళ్లికి అందరూ రావాలని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఒక మంచి చర్చి దగ్గరికి వెళ్ళి ప్రాపర్ గా సెటప్ మొత్తం అరేంజ్ చేసుకొని అక్కడ ఉన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి మేము పలానా తేదీని పెళ్లి చేసుకుంటున్నాం అని చెప్పేసి ముందుగానే డబ్బులు ఇచ్చి అక్కడ నుంచి చేస్తారు. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ కి ఏంటంటే కీమోథెరపీ చేస్తున్నారు కదా, సో దాని వల్ల తనకి హెయిర్ లాస్ అవుతుంది అనమాట. అందుకని హెయిర్ మొత్తం కట్ చేస్తారు. ఆ తర్వాత హీరోయిన్ యాజ్ ఇట్ ఈస్ గా తన పనికి తను వెళ్తుంది. ఎందుకంటే ఇంట్లో ఖాళీగా ఉంటే తనకు అదే జ్ఞాపకం వస్తుందని చెప్పేసి సరదాగా తన పని తనకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత హీరోయిన్ కి మెసేజ్ చేశారు కదా సైమన్ అని ఒక అతను హీరోయిన్ దగ్గరకు వచ్చి ఇలా అంటాడు, చూడమ్మా, ప్రపంచ దేశాల నుంచి ఎంతో మంది గొప్ప గొప్ప షెఫ్లు వచ్చి కాంపిటీషన్ లో పాల్గొంటున్నారు, నీకు వాళ్ళని బీట్ చేసే సత్తా ఉందని నేను నమ్ముతున్నాను, అందులో నువ్వు వంట అద్భుతంగా చేస్తావు కాబట్టి పార్టిసిపేట్ చేయొచ్చు కదా అని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా నో చెప్పలేకపోతుంది. సరేనండి అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ వాష్రూమ్ లోకి వెళ్ళి బాధపడుతుంది. ఎందుకంటే కడుపులో భయంకరంగా నొప్పి వస్తుంది, తల మొత్తం తిరిగిపోతూ ఉంటుంది, ముక్కులో నుంచి బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ కి ఏం చేయాలో తెలియక కీమోథెరపీకి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ కీమో చేయించుకుంటున్న వాళ్ళందరూ చాలా నీరసపడిపోతూ ఉంటారు. నీరసంలో అక్కడే నిద్ర వచ్చి పడుకుంటారనమాట. అది చూసిన తర్వాత హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. తాను కూడా కొన్ని రోజుల్లో చనిపోబోతుంది. తన కూతురు ఏమైపోతుందో, తన భర్త ఏమైపోతాడో. అందులోనూ మన కథలో హీరో ఏంటంటే తనకంటూ ఒక భార్య, తనకంటూ పిల్లలని చెప్పేసి ఒక గొప్ప జీవితాన్ని ఊహించుకున్నాడు. కానీ చివరికి తనకు అన్యాయం చేసి వెళ్ళిపోతున్నానని చెప్పేసి హీరోయిన్ తనలో తాను బాధపడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి సైమన్ మెసేజ్ చేస్తాడనమాట. జూన్ 5, 6 తారీఖుల్లో మన కాంపిటీషన్ లోనే అని చెప్పడంతో హీరోయిన్ ఆనందపడుతుంది. తనకంటూ ఉన్న ఆనందం ఇదే కదా. ఆ తర్వాత హీరోయిన్ ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత హీరో ఏం చేస్తారంటే వాళ్ళ వెడ్డింగ్ కార్డ్ ను చూపిస్తాడు. అది చూసిన తర్వాత హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే కరెక్ట్ గా జూన్ 5th ఆ వెడ్డింగ్ ఉంటుంది, అంటే వీళ్ళు పెళ్లి చేసుకుంటారు అనమాట. హీరోయిన్ కి ఏంటంటే తనకంటూ ఉన్న ఒక జీవిత లక్ష్యం అదొకటైతే తనకంటూ ఉన్న ఒక పెద్ద కోరిక ఇదనమాట. ఈ రెండిట్లో దేన్ని అటెంప్ట్ చేయాలని చెప్పేసి హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత హీరో కూడా ఇలా కాంపిటీషన్ గురించి చెప్పకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు నుంచి హీరోయిన్ ఏం చేస్తుందంటే కాంపిటీషన్ కోసం అని చెప్పేసి విపరీతంగా ప్రాక్టీస్ చేస్తుంది. 20 minutes లో ఒక అద్భుతమైన వంట చేసి దాన్ని ప్రాపర్ గా సెట్ చేసి ఒక డిజైన్ లాగా చేయాలన్నమాట. దానికోసం చెప్పేసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఒక పక్క కడుపులో నొప్పి, మరో పక్క తల తిరిగిపోతూ ఉంటుంది. తానేమో 20 నిమిషాల్లో ఈ పని చేయలేకపోతుంది. ఆ తర్వాత వాష్రూమ్ లోకి వెళ్ళి భయంకరంగా వామిటింగ్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే హీరోయిన్ కి క్యాన్సర్ ఉన్న సంగతి ఆ సైమన్ కూడా తెలియదు. ఎందుకంటే హీరోయిన్ చెప్పదు. ఆ రోజు సాయంత్రం హీరోయిన్ ఇంటికి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత హీరో అడుగుతాడు, మీ రెస్టారెంట్ కి వచ్చా, నువ్వు కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి అనడంతో హీరోయిన్ ఇప్పుడు నిజం చెప్తుంది అనమాట. నేను ఇలా కాంపిటీషన్ లో పాల్గొంటున్నాను, అది కూడా కరెక్ట్ గా మన పెళ్లి రోజు అని చెప్పి అనడంతో హీరో ఆశ్చర్యపోతాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీకు కాంపిటీషన్ ముఖ్యం మన పెళ్లి ముఖ్యం అని చెప్పి అనడంతో హీరోయిన్ ఏమంటుందంటే నాకు కాంపిటీషన్ ముఖ్యం అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోకి ఏం అర్థం కాదు, ఏమైంది నీకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే, చూడు, మన ఇద్దరం పెళ్లి చేసుకొని ఒక రోగిష్టి దానిలాగా మంచం మీద పడుకొని ఏదో ఒక రోజు చనిపోతాను. అదే కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తే ఒకవేళ నేను గెలిస్తే వరల్డ్ ఫేమస్ చెఫ్ గా చచ్చిపోతాను. చనిపోయిన తర్వాత నా కూతురు కూడా నాకు జీవితాంతం గౌరవిస్తూ ఉంటుంది. ఎందుకంటే మా అమ్మ ప్రపంచంలోనే ఒక గొప్ప షెఫ్ అని చెప్పేసి అందుకే నిర్ణయం తీసుకుని
చేసుకున్నానని చెప్పి అంటంతో హీరో కూడా అర్థం చేసుకుంటాడు. సరే నువ్వేం కంగారు పడకు, నీకు నేను సపోర్ట్ ఇస్తానని చెప్పేసి హీరోయిన్ కి సపోర్ట్ ఇస్తాడు. ఒకనొక సందర్భంలో జూన్ 5th రానే వస్తుంది. వచ్చిన తర్వాత ఈ కాంపిటీషన్ లో పాల్గొనడానికి వీళ్ళు వేరే కంట్రీ వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత హీరోయిన్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది. ఆక్టోపస్ తో డిష్ చేస్తుంది. ఆ తర్వాత చేసేటప్పుడు ఏంటంటే 20 నిమిషాలు కంప్లీట్ చేయాలి. కానీ మధ్యలో మన కథలో హీరోయిన్ కి తలనొప్పి వచ్చేస్తుంది. విపరీతంగా కడుపులో తిప్పేస్తుంది. పెయిన్ ఇదంతా భరిస్తూ ఉంటుంది అనమాట. ఒక పక్క లాస్ట్ 1 minute ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ చేయలేకపోతుంది. దాంతో పక్కన ఉన్న ఫ్రెండ్ ని పిలిచి నువ్వు చేయని చెప్పంటంతో హీరోయిన్ చెప్తూ ఉంటుంది. తాను కూడా చేస్తుంది. ఒకనొక సందర్భంలో కంప్లీట్ చేస్తుంది. ఆ వరల్డ్ చెఫ్ ఛాంపియన్ లో మన కథలో హీరోయిన్ గెలుస్తుంది. దాంతో హీరోయిన్ ఆనందానికి అవధులే ఉండవు. ఆ తర్వాత పరిగెత్తుకుంటే తన కుటుంబాన్ని స్టేజ్ మీద తీసుకొస్తుంది. అంటే లోపల టేబుల్ మీద తీసుకొస్తుంది అనమాట. అందరూ వాళ్ళ కుటుంబాన్ని చూస్తారు. ఆ తర్వాత హీరోయిన్, హీరో వాళ్ళ కూతురు వీళ్ళ ముగ్గురు కలిసి స్కేటింగ్ వెళ్తారనమాట. హీరోయిన్ కి ఇష్టం కదా ఐస్ స్కేటింగ్ చేయడం అంటే, అందుకనే పక్కనే ఉందని చెప్పేసి వీళ్ళు ముగ్గురు వెళ్తారు. వెళ్ళిన తర్వాత మన కథలో హీరోయిన్ మాత్రం అద్భుతంగా స్కేటింగ్ చేస్తుంది. హీరో వాళ్ళ కూతురు దూరం నుంచి చూస్తూ ఉంటారు. అలా చూసేటప్పుడు మన కథలో హీరోయిన్ వీళ్ళకి దూరంగా వెళ్ళిపోయి టాటా చెప్తుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది మన కథలో హీరోయిన్ చనిపోయిందని చెప్పేసి. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మన కథలో హీరో ఏం చేస్తారంటే తన కూతుర్ని తన భార్య సమాధి దగ్గర తీసుకెళ్తాడు, చూపిస్తాడు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఇంటి దగ్గర తీసుకొస్తాడు. బేసికల్ గా హీరోయిన్ చనిపోయేటప్పుడు ఏం చెప్తుందంటే, నేను లేకుండా నా కూతురు ఒంటరిగా ఉందనే ఫీలింగ్ లేకుండా తనకు ఒక కుక్కను కొనివ్వు, తనతో పాటు ఉంటుందని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా తన కూతుర్ని ఎలా పెంచాలి, చివరికి పెద్ద అయిన తర్వాత ఏం చేయాలని చెప్పేసి ప్రాపర్ గా ప్లాన్ ఇచ్చి హీరోయిన్ చనిపోతుంది. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే మన కథలో హీరోయిన్ వాళ్ళ కూతురు ఏంటంటే తను లేదని చెప్పేసి ఎటువంటి బాధ లేకుండా వాళ్ళమ్మ చెప్పిన మాటలు, వాళ్ళమ్మ చెప్పిన కథలు ఇవన్నీ విని ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళమ్మ చనిపోవాల్సింది ఏదో ఒక రోజు, కాకపోతే మా అమ్మ ఇప్పుడే చనిపోయిందని చెప్పేసి ఆ అమ్మాయి కూడా ధైర్యంగా బతుకుతుంది. కానీ హీరోయిన్ లేకపోయేసరికి ఆ ఇల్లు మొత్తం బోసిపోయి ఉంటుంది. ఎక్కడ సామాన్లు అక్కడే ఉంటాయి. వాటన్నిటిని మన కథలో హీరో ప్రాపర్ గా సదిరి ఆ ఇంట్లో తన భార్య లేదు అనే ఫీలింగ్ లేకుండా, ఒకవేళ తనకు ఫీలింగ్ ఉన్నా సరే తన కూతురు బాధపడిద్ది కదా, అందుకని తాను ధైర్యంగా ఉంటూ తన కూతురు ధైర్యంగా ఉండేలా చేస్తాడు. అంతేకాకుండా తన కూతురికి వంట కూడా నేర్పుతుంటాడు అనమాట. మీ అమ్మాయితో ఇలా చేసిద్ది, మీ అమ్మ అద్భుతంగా చేసిద్ది అని చెప్పేసి తనకి వాళ్ళ అమ్మ కనెక్షన్ అనేది మిస్ అవ్వకుండా నువ్వు కూడా పెద్ద అయిన తర్వాత మీ అమ్మలాగా అవ్వాలని చెప్పేసి మోటివేట్ చేస్తూ తన కూతురుని పెంచుతూ ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు నిజంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి సినిమాలకు కొంచెం రీచ్ వస్తేనే నాకు కూడా చేయడానికి మోటివేషన్ గా ఉంటుంది. అంతేకాకుండా ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.